తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. మా ఆవిడ సొంతం మేడం పెట్టద్దామా సార్, అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్, మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం? మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. నోటీస్ ఏం లేదా, మీరు లోపలికి కేసు లోపలికి కేసు రండి, రాజలోకి కేసు రండి. మేము ఎవరు రాజలోకి కేసు రండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీ ఒకటి వినండి సార్, మా కోఆపరేషన్ చేయండి మీరు. పేషెంట్ కూడా కోఆపరేట్ చేయాలా? పేషెంట్ అదే నూతానంటారు, అదే మాకు మేము అందుకే ఉన్నాం. చూసుకుంటాం మేడం, ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త. అదే నూతానంటారు, అదే మాకు మేము అందుకే ఉన్నాం. చూసుకుంటాం మేడం, ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త. అదే నూతానంటారు, అదే మాకు మేము అందుకే ఉన్నాం. పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాఖ్యల కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. ఓబులవారిపల్లిలో పోసానిపై కేసు నమోదైంది. వైసీపీ ఓటమి తర్వాత ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉన్నారు పోసాని. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, పోసాని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, తెలుసు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, సినీ రచయిత, నటులు, అదేవిధంగా వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఈరోజు పోలీసులు అదుపులో తీసుకోవడం స్థానికులకు సంచలనం కలిగించింది. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా అతను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, చేసిన దోషాలను బట్టి అనేక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత కూడా తన నోరుకి పని చెప్పడమే తప్ప ఆ ఇష్టానుసారంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్